హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమామేశ్వరి. ఈరోజు మనం చేయబోయే రుచికరమైన పండు దొండకాయ పచ్చడి. మనం మార్కెట్కి వెళ్ళి దొండకాయలు కొనుక్కుంటాం కదండి, నేత నేతవి ఎంచుకొని కొనుక్కుంటాం. కానీ అందులో కొన్ని పండు పైన ఉంటాయి, అది మనం తీసి పారేస్తాం. దాంతో కూడా ఉపయోగంగా మంచి రుచికరంగా పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చేసుకుందాం రండి. దానికి కావలసిన పదార్థాలు: పండు దొండకాయ 1 కప్పు, దానికి కొబ్బరి చెక్క సగం. ఈ పచ్చడికి కొబ్బరి చెక్క వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే కరివేపాకు 6 రెమ్మలు వేసుకోవాలి, రుచిగా అనిపిస్తుంది. 2 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి, టేస్ట్గా వస్తుంది కలిపితే. 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, 5 ఎండుమిర్చి వేసుకోవాలి, 20 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసుకుంటే కొద్దిగా ఘాటుగా రుచిగా అన్నీ కలిపి రుచిగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకుందాం ఇవన్నీ. దాంతో ఒక చిన్న టమాటా వేసుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మొత్తం కలిపి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దొండకాయ కూర వండుకోవచ్చు అందరూ. వండిని పచ్చడి అన్నీ పారేస్తారు, వదిలే ఎక్కువైనది. జీలకర్ర వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేగాక ఎండుమిర్చి 5 వేసుకోవాలి. శనగపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న పండు దొండకాయ ముక్కలు వేసుకోవాలి. అందరూ మంచిగా దొండకాయలు తెచ్చుకుంటారు, వేరుకొని మంచిగా కూర వండుకుంటారు. పండు పైన పారేయకుండా మంచిగా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా పచ్చడి చేసుకోండి. కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మంచిగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. మంచిగా మొత్తం వేగిన వరకు మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. దొండకాయలు మనం తెచ్చుకుంటాము, మంచిగా దొండకాయలతో
మంచిగా కూర వండుకోవచ్చు, పండు పైన కూడా మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. దాంతో ఇలాగ అద్భుతంగా ఉంటుంది మొత్తం పచ్చడిలా చేసుకుంటే. మంచిగా ఇలాగ వేగాలి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. దొండకాయల కూర మంచిగా వండుకొని పండిపోయినవి మంచిగా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. 2 రోజుల దాకా మంచిగా పచ్చడి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాచిలర్స్కి బాగా పనికొస్తుంది. వేడి అన్నం వండుకొని ఒక అప్పడం వేపుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. తర్వాత చింతపండు వేసుకోవాలి. మంచిగా మొత్తం కలిపి మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇది బాగా వేగిన తర్వాత మంచిగా అయిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. మంచిగా పేస్ట్లా కాకుండా గరుగు ఉంటే బాగుంటుంది. వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇంతేనండి, పండుపోయిన దొండకాయతో పచ్చడి ఐటమ్స్ ఇవన్నీ ఇలా తయారు చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదిగోటండి, ఇలాగ మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్లో రావాలి. మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని 2 నిమిషాలు ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. దినుసులు బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి చిదిమి వేసుకోవాలండి.
కరివేపాకు వేసుకోవాలి. దొండకాయ పచ్చడి ఇందులో వేసుకోవాలండి. తాలింపులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇంతేనండి దొండకాయ పచ్చడి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.